ఏమి రుద్రవీణ రుద్రవీణ డ్రైవింగ్ కాంపిటీషన్. కాంపిటీషన్ అత్తయ్య ఇవే ఉంటాయి కదరా, 2 కేజీల పైన ఆ పాప కన్నా వెయిట్. అంటే అవి మోటివేషన్ అంట, మెడల్లో ఉంటే మోటివేషన్ వస్తుందంట. బాయ్ అత్తయ్య, నేను ప్రాక్టీస్ చేయాలా? సరేలేమ్మా. అంటే అవి వేసుకొని చేస్తావా? ఇంకా ఇట్లాంటి ఇంకా ఒక 10 రాళ్ళు అత్తయ్య. అంటే ఇప్పుడు అవి ఎవరురా? ఆ పాపవే నీవే ఇంకా ఎవరు అని తెచ్చుకుందే? రైట్ 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 రైట్. ఓ బాబే, ఓ నాయన, ఓ అమ్మా, తల్లి నీకు నమస్కారం పెడతాను తల్లి, దండం. రైట్. ఓ అమ్మ వాడిని గుద్దేవు. అయ్యో అయిపోస్తాను, గుద్దేవు తల్లి నువ్వు. స్లైడ్ రైట్. పాపం వాకింగ్ చేస్తున్నాడు బాబీ. తిక్కముండైది డ్రైవింగ్ చెప్పు. స్లైడ్ రైట్. బాబీ నాకు వద్దు బాబీ, నేను దిగుతా బాబీ. ఆపండి బాబీ, నీకు దండం పెడతాను. స్లైడ్ రైట్. యాడి బాబీ ఇంత దూరం తెచ్చి ఏందోలేమ్మా, ఏం చెప్పాలో కొన్ని చెప్తే బాధ అవుతుంది. ఆ పాప పద్దుకి ఇంతవరకు ఒక అవార్డు రాలేదంట, ఒక మెడల్ రాలేదంట, ఒక్క దాంట్లో కూడా గెలిచలేదంట ఇంతవరకు ఆ పాప. అసలు అవార్డు ఎందుకు వస్తుంది? అంటే ఏదైనా కాంపిటీషన్స్ కానీ అట్లా ఏమైనా గెలిచలేదంట ఇంతవరకు, ఒక్క కాంపిటీషన్ కానీ. అట్లనే పోతే కదా గెలుస్తుంది, ఇంటికాడ గెలుస్తుంది. అదేమ్మా, ఏదో అంటే ఏదైనా సాధించల్లా అట్లా. కొంచెం స్కూల్స్ లో ఆడ ఏదో ఒక అవార్డ్స్ రాలేదే నాకేం బాధపడుతుంది ఆ పాప. ఏదైనా ట్రై చేస్తేనే కదా, ప్రయత్నాలు చేస్తేనే కదా ఏదైనా ఫలితాలు ఉంటాయి. అదే కరెక్టే. ఇంట్లో కూర్చొని దేవుడానికి అంటే వస్తుందా? అదైతే 100కి 100 మాటలు కరెక్టే అనుకో. అదే చెప్పింది నేను, ఇట్లా ఉండకూడదు, ఏదో ఒక ప్రయత్నం చెయ్యి, ఏదో ఒక అవార్డు మన దేశానికో. అంటే ఏ అవార్డు కోరుకుంటాను? ఏదైనా కానీ ఒక అవార్డు దేశానికో, కంట్రీకో, లేదంటే రాష్ట్రానికో, మన భాషకో, మన ఇంటికో. దేశానికంటే ఏమన్నా మిలిటరీలో ఉందా, లేకుంటే ఏమన్నా పదవిలో ఉందా వచ్చేకి? అంతేగా, పదవిలో అట్లా ఏం లేదు కానీ ఏదైనా ఒక అవార్డు రావాలా అని ఆ పాప కోరిక. ఏమన్నా క్రికెట్ దాంట్లో ఉందా, లేకుంటే ఏదన్నా దేంట్లో ఉంది? ఏదో పలాంది అని ఇంట్లో ఉంది మా పాప. మళ్ళీ ఇంట్లో ఉండి అవార్డు రావాలంటే ఏమన్నా ఇదే? ఏమన్నా ఇది ఎవరన్నా వినే మాటేనా? ఇది? అదే ఇప్పుడు మొగునుగా నాకు ఒక కర్తవ్యం ఉంటుంది కదమ్మా. ఏమి ఆ పాపకి ఎట్లో గట్లా అవార్డు తెప్పియాలా అడిగింది కాబట్టి, నీకు కూడా అత్తగా ఒక కర్తవ్యం ఉంటుందా లేదా? కూడా ఏదైనా ఆ పాపకు అవార్డు వచ్చే మార్గం ఏదైనా కానీ హెల్ప్ ఏదో ఒకటి చెయ్యాలా. నువ్వు సెల్ఫిష్గా అట్లా ఉంటే ఎట్లా? అట్లా అంటావు మళ్ళీ అట్లా సెల్ఫీస్లు తెలియవు రావు నాకు. జెన్యూన్ క్యాండిడేట్ నువ్వు. ఇప్పుడు అవంతా వద్దు, ఇప్పుడు నువ్వు ఏమైనా కానీ ఆ పాపకి సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్స్ నీకు నిజంగా ఉన్నాయా? పలాంది అని చెప్తే చేస్తా. సపోర్ట్ ఎందుకు చేయని? ఎవరైనా బాగుపడతామంటే హెల్ప్ చేయకుండా ఎందుకుంటాము? చేస్తారా? ఖచ్చితంగా చేస్తా. కారు ఈడ పెడతాంటారు కదా చెట్టు కింద, ఎప్పుడు ఆడుందేమి. అట్లా చూస్తానా? ఏంది మాస్క్? ఏమైంది? ఏంటది? మెడ మొగాన్ని గట్టి, మెడ గట్టి ఏంటది? ఏమైంది మా కాంపిటీషన్? మెడలో ఏంది కనపడుతుంది? దించమ్మా. ఏమ్మా ఏందా పాప పిచ్చుకుంట్లక్కలాగా అన్నీ ఏందా మొగాన్ని గట్టి అవన్నీ ఏంది? ఏందిరా ఏందిరా తిక్కదా సొగిల్దా? ఏమైంది మా? ఏందది ఒక మాస్క్ వేసి అవన్నీ మెడ నిండా వేసుకొని కాంపిటీషన్ అత్తయ్య. ఇవే ఉంటాయి కదరా, 2 కేజీల పైన ఆ పాప కన్నా వెయిట్. పాప అంటే అవి మోటివేషన్ అంట, మెడల్లో ఉంటే మోటివేషన్ వస్తుందంట. బాయ్ అత్తయ్య, నేను ప్రాక్టీస్ చేయాలా? సరేలేమ్మా. అంటే అవి వేసుకొని చేస్తావా? ఇంకా ఇట్లాంటి ఇంకా ఒక 10 రాళ్ళు అత్తయ్య. అంటే ఇప్పుడు అవి ఎవరురా? ఆ పాపవే నీవే ఇంకా ఎవరు అని తెచ్చుకుందే?
అవన్నీ నావే, నా మెడల్ వేసుకోయింది. నీవు తెచ్చుకుంటా పాప ఎందుకు వేసుకుందిరా? అయ్యో అందుకు గాలి పాప ప్రాక్టీస్ చేస్తుంది. అంటే ఏమని అదెందుకు కట్టుకోలేరా? రే కార్ ఎట్లా డ్రైవ్ చేస్తుందిరా? సొగిల్ అట్లా కట్టుకుంది, సొగిల్ మగంది. అదే ఇప్పుడు కళ్ళకు దంతాలు కట్టుకొని ఊనమ్మా ఒక కాంపిటీషన్ ఉంది, ప్రామిస్ చెప్తాను. కళ్ళకు కట్టుకొని చేస్తారా? కళ్ళకు దంతాలు కట్టుకొని పక్కన వాళ్ళు గైడ్ నిజం చెప్పాకి నువ్వు సొగిల్ నా కొడుకునేకి ఎంట పట్టుకుందే దానికి ఏమన్నా? నిజం నిజం చెమిలి ఏంది కారు చూడు కావాలంటే అద్దు పోయి ఆడ గుద్దని రా పో. ఎందుకు కుదురుతుందమ్మా? అద్దు చూడు అట్లా టర్న్ చేసుకుంటా. లే టర్నింగ్ చేసుకుంటున్నారు మా వాళ్ళు, టర్నింగ్ చేసుకుంటాను అట్లా. నాయన ఇది ఎక్కడ సోద్యం రా దేవుడా. బాబీ ఏమైంది? ఆ బాబు చూడు తిక్కు తిక్కుది ఎక్కడెక్కడో పోతాంది బాబీ, కళ్ళకు కట్టుకొని కనపడక చూడు. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఆడ రాయింది గుద్దేవు, ఒక చూడు ఇంతలా రాయిందడా. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంది అంటే పద్దు ఒక మెడల్ సాధించాలని చెప్పేసి కళ్ళకు దంతాలు కట్టుకొని డ్రైవింగ్ చేస్తానంట. ఇప్పుడు అమ్మని కార్లోకి ఎక్కిస్తా. పెద్ద ప్లానింగే పెద్ద. మా చెప్పులు లేవు మా నాకు, కుక్కలు కొరికేసినాయి అందుకు. రాండి కర్రా రమ్మ నా పాపని. ఏమి కారు సంకనాకి పోతుంది, దాని కాంపిటీషన్ సంతకెళ్ళా. ఓ అమ్మ నేను ఎక్కన్నా ఆయన ఏం గుద్దదులేమ్మా. ఆడ రాయి చూడు ఎంతలా ఉందో గుద్దిర్చని. లే గుద్దదులే, అది కాంపిటీషన్ ప్రాక్టీస్ చేస్తుందా పాప. అక్కడ కారు వచ్చా. ఓ అమ్మ నాగిన గుద్దాను రా నాయన. ఏంది బాబీ పాపి గురించి తిక్కబట్టి చేస్తుంది. వచ్చింది నమ్మకంగా ఉండాలి. అమ్మా నిన్నే కూర్చోవాలంట. రా నాకు నువ్వు వెనక కూర్చో. అమ్మనే కదా మెయిన్ కాంపిటీషన్ లో ఉండేది. కూర్చుంటా నీకు నేను చెప్తానులే రా అమ్మా. నువ్వు సర్లే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ పాపని తీరా నీట్ గా లెఫ్ట్ ఆ పాపని తీలే. నేను ఇద్దరు పోతానా తింటానన్నా పెడతావే దాన్ని పెట్టు. ఆడ గుద్దుతుందో ఏమో అనే కళ్ళకు కూడా స్పెట్స్ రే సొగిలి నా కొడక ఆడే కళ్ళకు పెట్టుకోమల్లా అదే ఒక గుడ్డ తల్లి పెడతాను కదరా. స్లైట్ అట్లనే అంతే. ఓ అమ్మ కాదురా నేను ఏందిరా తిక్క కాంపిటీషన్ లో నా పాప చేస్తే నువ్వు దానికి ఎంకరేజ్ చేస్తాను. ఆహా వద్దు ఒక్క నిమిషం. ఫస్ట్ గేర్ కేసుకో. ఇప్పుడు వచ్చేసి స్లోగా లెఫ్ట్ రైట్ యువరాని తల్లి నేను ఇక్కడ ఆపే తల్లి నేను దిగిపోతాను. రైట్ స్లో దండం పెడతాను. మా ఉండు టెన్షన్ తీసుకోవద్దు. అట్లా స్ట్రైట్. నాకు నీ అంత ధైర్యం లేదు కానీ నేను దింపేను రా, నేను దిగిపోతా. అత్తయ్య మీకెందుకు వద్దు తల్లి నీ తిక్క కాంపిటీషన్లు అన్ని పెట్టుకొని. అయినా ఇప్పుడు ఏంది అత్తయ్య రాధికా వ్లాగ్స్ ఇది కావాలి సక్సెస్ కావాలా వద్దా అత్తయ్య? ఓ అమ్మ నేను చేసుకుంటా తల్లి, మేము చేస్తాం అవన్నీ. నువ్వేమి దాంట్లో ఇన్వాల్వ్ కాదు తల్లి. ఇట్లాంటి ఇన్వాల్వ్ అయితే నేను అంతే నాయన గమ్మ రేన్ నీకు దండం పెడతారా. ఎందుకు భయపడతాను? మేము ఆ పాప ప్రాక్టీస్ చేసింది చేసింది. నీకు నమ్మకం లేకుండా చూపిస్తాము. ఏంది ఎవరో సింగారించుకుని నీవైతే నీకుంటాయి. అట్లట్లా మొగుడు పెళ్ళాం ఇద్దరు షేర్ ఏమైనా అయితే పుణ్యమైనా గానీ పాపమైనా ఇద్దరిని మొగుడు పెళ్ళాన్ని పిలిచి ఇద్దరికి ఇస్తారా? స్లోగా మా టెన్షన్ పెట్టదు. లెఫ్ట్ స్లోగా లెఫ్ట్ తీసుకో. ఇంకా లెఫ్ట్ ఇంకొంచెం లెఫ్ట్ తీసుకో. ఏమి కాదు, ఎవరు చూసినా పట్టించుకోవద్దు. ఇట్లా దొలుతాను అనుకుంటారా అందరూ? ఒక్క నిమిషం అట్లనే స్ట్రైట్ పో. ముందు మనకి తెలుదు మా నీకు కాంపిటీషన్ రూల్స్ చెప్తాను. సర్లే ముందు పద్దు ఒక నిమిషం ఇది తీసేసి. అవసరమా పద్దు నీకు ఇప్పుడు కాంపిటీషన్లు ఇవన్నీ నీకు అవసరమా? ఇప్పుడు ఏమవసరము? ఏముద్దరిచ్చాలని? రాధికా వ్లాగ్స్ రాధికా అత్తయ్య పేరు నిలబెట్టాలని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మన గుద్దేవు పద్దు. అత్తయ్య మీరు జాగ్రత్తగా కూర్చోండి.
నాకు ఒక్క మెడల్ లేదు అత్త ఇంతవరకు. తిన్నామా పడుకున్నామా తెల్లారింది ఇది ఒకటే సరే. అంటే మా పాప మా మెడలే లేదు మా అంటే పాపకి. అదేమో చెప్తారే అసలు ఉగాదికి పోయా తెలివితేటలు కాశీకి పోయా అన్నట్లుంది నీది ఇప్పుడు పరిస్థితి. అంతా అయిపోయినాక ఇప్పుడు ఇప్పుడు ఆశపడతావు మెడల్ కావాలా అని. అదే మనం ఒరే మనం వీడియోలు బ్రహ్మాండంగా తీసి మెడల్ కాదు అన్ని వస్తాయిరా. ఇదేందిరా దర్పేసి మగంది ఇట్లా ఇట్లా చేస్తుంది. నేను ఒకటి చెప్తావా, వానమ్మ దానికంటే నీకు కూడా ఎక్కువ పిచ్చి ఉన్నట్లుంది. అట్లా కాదు బాగా జరిపోయినారా. ఒక ఓకే ఫ్రెండ్స్ వద్దు ఆడ ప్రాక్టీస్ చేసాం ఫ్రెండ్స్. నేను చెప్తా ఫ్రెండ్స్, ఒక కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్. నన్ను కదా చంద్రముఖి చేపించినట్లు ఆ పాపని రోడ్లో దింపురా. లేదులే నేను చెప్తా ఫ్రెండ్స్. ఉండమ్మా అయ్యో రామా. ఒక మాట చెప్పు. టవర్ క్లాక్ పోతావా? వద్దుండ్రా. ఎక్కడంటే మైదానంలోకి. నువ్వు నోరు మూసుకోరా. పద్దు బస్ మార్కెట్ ఉండే పాతూరు మార్కెట్ కాటికి పోని గంటలు కట్టుకొని మెడల్ వేసుకొని అటు దిగు పద్దు నువ్వు అటు దిగు. మేము విడిచి పెడతాం, మేము వచ్చేస్తాము. బాబీ డ్రైవ్ చేస్తాడు. ఓ ముస్తారు ఎవరైనా నోట్లోకి ఓ ముస్తారు ఎవరో మెడలని సింగారించుకొని కళ్ళకు గంటలు కట్టుకొని. సరే సరే నేను చెప్తాను. యాక్చువల్ గా కాంపిటీషన్ ఏందో నేను నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమన్నా డాన్సా ఏందిరా? ఏమి దానికంటే తెలియలేదు. నేను చెప్పేది దగ్గరికి ఫస్ట్. నువ్వు కొంచెం మా ప్రీ కన్సీవ్డ్ థాట్స్ పెట్టుకోవద్దు మైండ్ లో. అంటే ముందుగానే ఒక అభిప్రాయం పెట్టుకొని మాట్లాడద్దు. నేను చెప్పేది ఫస్ట్ విను నీట్ గా. పక్క తిప్పుతుంది చూడరా. కరెక్ట్ తిప్పుతుంది ఆ పాప డ్రైవింగ్. అది ఉండాలమ్మా మెడల్స్ గిడల్స్. నువ్వు రెండు వేసుకొని కూర్చోరా. వద్దు మా నావే అంతేగా. నీకు ఇప్పుడు నా దగ్గర కూడా ఉండే కదా 3-4 తెస్తాంటి. అవంతా తరంగా వేసుకుంటాంటివి. నేను చెప్పేది ఫస్ట్ కాంపిటీషన్ ఏంది అంటే, అయ్యో చెప్పింటే బాగుండు కదా అత్తయ్యకి ఇంకా తెస్తుందంట. చాలేనన్నా మళ్ళీ వెయిట్ ఎక్కువ అవుతుంది. ఎక్కడ పోతాను అమ్మయ్య? అలసిపోయి టీ తాదామని పోతానవా? ఈ పాప ఏందిరా ఎక్కడ తోటల్లోకంత తీసుకుపోతుంది ప్రాక్టీస్ కి. ఏంది బాబీ నన్ను గుర్చిపెట్టుకొని ప్రాక్టీస్? నేను చెప్తా నాన్న ఒక్క నిమిషం. పొందా నాకేమన్నా డ్రైవింగ్ వస్తుందా? పోతాండు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెడలో వేసుకున్నాడంటే మనకి ఏది ఏం కాదు అత్తయ్య. గవ్వలు ఎవరు పిచ్చి వాళ్ళ బాబీ అడగడు వెనకాల ఆటో కానీ ఏం కాదు. ఎంత ఇదిగా వస్తే అక్కడో దిక్కులు చూసుకుంటూ వస్తున్నాడు. లేదు ఏం కాదు. నేను ఫస్ట్ కాంపిటీషన్ చెప్పేది విను, అందరికీ అర్థమవుతుంది. నీకు ఓకే అయితేనే నాన్న ఒక్క నిమిషం ప్లీజ్. నేను కొన్ని చెప్తాను. మీకు ఓకే అయితేనే ఈ పాప కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, లేదంటే పార్టిసిపేట్ చెయ్యదు. కాంపిటీషన్ ఏంటంటే ఇప్పుడు చెప్తా. పద్దు ఒక్క సెకండ్ ఆపమ్మా. ఓకే సో ఏం కాలేడా. సో కాంపిటీషన్ ఏంది అంటే వచ్చేసి ఏంది రుద్రవీణ. ఓకే రుద్రవీణ డ్రైవింగ్ కాంపిటీషన్. రుద్రవీణ డ్రైవింగ్ కాంపిటీషన్. అంటే ఆ పాప పేరు మార్చినావా? అది కాదు, ఆ కాంపిటీషన్ పేరే రుద్రవీణ అనమాట. ఓకే రుద్రవీణ డ్రైవింగ్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. దాంట్లోకి పార్టిసిపేట్ చేసేకి ఏంది కండిషన్స్ ఏంది అంటే ఇద్దరు ఉండాల కార్లో, ఎవరి వాళ్ళ కార్ అయిండల్లా. ఓకే కార్ వచ్చేసి ఇప్పుడు అన్ని రేస్ కార్ల లాగా పెట్టి వీటి నుండి ఆడికి ఎవరు ఫస్ట్ వస్తారు అన్నట్ల కాదనమాట రేస్ ఇది. ఈ రేస్ ఎట్లుంటుంది అంటే లాస్ట్కి వస్తే చాలు నువ్వు అంటే చెప్తా. ఇప్పుడు అనంతపూర్ నుండి బెంగళూరుకి బెంగళూరు సిటీ లెగ్గుళ్ళే ఆడ ఎంట్రన్స్ లేక్ చిక్బల్లాపూర్ విను. నువ్వు ఫస్ట్ ఈ హైవే టు బెంగళూరుకి పోవల్ల. ఓకే రుద్రవీణ ఎవరు అంటే రుద్రవీణ, నువ్వు వీణ వాయిస్తానట్లా. అంటే నీకేం తెలుసా, నీకు ఓన్లీ ఏముంటాయి క్యూస్ ఇస్తా అంటారు. చెప్తా ఫస్ట్ విను. ఈ పాప కూర్చుంటుంది కార్లో, కూర్చునేసి నువ్వు ఈ పక్క కూర్చుంటావు. కూర్చున్నాక ఇక్కడ ఒక కెమెరా పెడతారనమాట. ఆ పాపకి దంతల ఏమంటారు దంతాలు అంటే పళ్ళు. ఓకే నీకు అర్థమైంది కదా. సో దంతాలు కట్టి దంతాలు కదా, దంతాలు అంటే దవళ్ళు. అది ఇట్లా నువ్వు నాకు ఫ్లోలో ఉన్నావు లేదో టెస్ట్ చేస్తా అంట. సో కళ్ళకి గంతులు కాదరా, గంతులు అంటే ఎద్దులు కట్టేటివి. సరేలే ఓకే, ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందమ్మా. నువ్వేం లేదు బుడుక్సు, నువ్వు ఇక్కడ కూర్చుంటావు. ఆ పాపకి కళ్ళకి కట్టేస్తారు.
కళ్ళకి కట్టేసినాక నువ్వు ఏం చేయాలంటే ఇట్లా కూర్చొని ఇప్పుడు ఆ పాప కళ్ళకి కట్టేసినాం అనుకో, ఓకేనా? కట్టుకోనన్నా చెప్తా, లైట్ కట్టుకో. అది కట్టుకున్నాక ఈ అద్దాలు పెట్టుకుంటామా, ఈ అద్దాలు పెట్టుకున్నాక పోతాన్నప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే, నువ్వు రైట్, స్లో రైట్, 20% ఫాస్ట్, 30% ఫాస్ట్, ఇంకొంచెం రైట్, ఓకే, వెంటనే ఇప్పుడు లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అని నువ్వు ఆ పాపని నడిపించుకుంటా. ఇప్పుడు ప్రస్తుతం కండక్టరా? నేను కండక్టర్ కాదు, వీణ. నువ్వు వీణ, ఆ పాప రుద్ర. వీణ నా బొంద. సో రైట్ పోంటే లెఫ్ట్ పోదు. నేనేం ఎందుకు కుదురుతుంది? నా స్పెట్స్ పెట్టుకున్నా ఆయన. నేనంత సాహసం చేయలేను గానీ నువ్వే గుచ్చుకొని నువ్వే ఇచ్చుకో. అదిగో ఓయమ్మ తల్లోయ్, ఒరే ఏదో కొంప ముంచుతుందిరా ఇది. లేదు ముంచదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇప్పుడు లే, నువ్వు చూడు, నీట్గా చూడు. ఓకే, కార్ ఫస్ట్ గేర్. ఇప్పుడు ఓకే కదా? ఏంది ఓకేనైనా నాకు ప్రాణాలు లేదు, చూడమ్మా, ఇద్దో ఫస్ట్ గేర్ వేసుకో, స్లోగా. ఎస్, ముందుకు పో. ఇట్లా ఇట్లా ముందుకు పోతుంటుందే. కొంచెం లెఫ్ట్ కుండు, లైట్ లెఫ్ట్, స్లైట్ లెఫ్ట్, ఇట్లా గుర్తుపెట్టుకో, స్లైట్ లెఫ్ట్, కొంచెం స్లైట్ లెఫ్ట్ పోయి. ఓకే, ఇప్పుడు స్లైట్ రైట్, అంత ఫాస్ట్ కాదు, స్లైట్ రైట్, స్లైట్ లెఫ్ట్, ఏమో ముంచుతుందిరా స్లైట్ లెఫ్ట్ నాన్న. వద్దు, అట్లానే స్లోగా ముందర మనిషి ఉన్నాడు, గుద్దుతావు స్లోగా. నువ్వు అరిసే టెన్షన్ అవుతుంది. నేను చెప్పింది ఇప్పుడు చెప్పు, స్లైట్ రైట్ అను, స్లైట్ రైట్ లేదు కరెక్ట్ సరిపోయింది. స్లైట్ రైట్. ఇప్పుడు స్లైట్ రైట్ స్లైట్ రైట్. ముసలి వాళ్ళ ఏదో తలకాయ వణుకుడు రోగం ఉన్న వాళ్ళ వణుకుడు రోగం మాకు అట్లా వణుకిస్తుందా పాప? ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్ సొగిలోడు తీసుకుంటున్నాడు, సొగిలి మగమోడు పానాలు పోతాయి. లైట్ ఓకే. ఇప్పుడు స్టాప్ చేయి, కార్ స్టాప్ చేయి. అమ్మ ముందుకు వచ్చి ఇప్పుడు నీకు గైడెన్స్ ఇస్తుంది. నువ్వే ఉండాలమ్మా, నువ్వు చెయ్యగలవు. ఆ పాప ఎట్లా తోలింది మా? ఇప్పుడు ఎన్ని తోలింది? నా బొంద తోలింది, వణికిస్తుంది ఏదో ఇట్లా గడగడ అని. అత్తయ్య ఇంత బాగా డ్రైవ్ చేస్తే ఏందత్తయ్య, ప్రాక్టీస్ లో ఇంకా అట్లనే ఉంటుంది అత్తయ్య. అట్లే ఉంటుందమ్మా ప్రాక్టీస్ లో. నువ్వు ఆ పాపని అట్లా పంపియద్దు బాబీ, ఎంత మంది తెలుదు బాబీ. నాకు నీ మీద నమ్మకం, ఆ పాప మీద కాదు. ఓకే, దంతలు ఏం తీసేద్దు, నేనే పోతా సంక్రాంతికి. ఆ పాప అందరినీ గుద్దుతే నేను పోతా, నేను కొండ పోయి పెడతారు జైల్లో. ఓకే, ఇప్పుడు వచ్చేసి సెంటర్ జైల్లో నువ్వు చెప్తావు క్యూస్, నేను చెప్పను. చూస్తాండు ముందర, నువ్వే ఇప్పుడు క్యూస్ చెప్పాల్సింది. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. వేసుకో, ఫస్ట్ గేర్ వేసుకో, స్టార్ట్. ఫస్ట్ గేర్ వేసుకో. మా కళ్ళు కనపడకూడదు, నీట్ గా. అరే ఎవరో బండి పెట్టినారు తల్లి, పోయి గుద్దేవాడ పోలు దండ రైట్ స్లైట్ రైట్. ఓ బాబే, అమ్మా తల్లి నీకు నమస్కారం పెడతాను తల్లి, దండం. రైట్ అయ్యో అయిపోస్తాను, గుద్దేవు తల్లి నువ్వు. స్లైట్ రైట్. పాపం వాకింగ్ చేస్తున్నాడు బాబీ, తిక్కముండైతే డ్రైవింగ్ చెప్పు స్లైట్ రైట్. బాబీ నాకు వద్దు బాబీ, నేను దిగుతా బాబీ, ఆపండి బాబీ, నీకు దండం పెడతాను. మా స్లైట్ రైట్. నీటి చెప్పమ్మా. వద్దు వాని అమ్మ మూవ్ వద్దు కానీ నాకు ఆఫ్ చేయి బాబీ. ఈ టోటల్ గా బయలుపడిపోయాడు పాపం. ఏంది విష్ణు సరిగ్గానే చెప్పరు. రైట్ స్లో తొందర పడద్దు అక్క. అమ్మా తల్లి, మేడం గారు తొందర వద్ద, ఆడు ఎదురుగో మనిషి వస్తాడు, పోలు ఎక్కుతాడు, నువ్వు గుద్దినావు అనుకో పోల్ పైన. ఇప్పుడు అదే రైట్ లెఫ్ట్ వద్దులే, రైట్ స్లో. ఇది నేను చూడలే. ఆడ పోల్స్ అవి ఉన్నాయి చూసుకో, ఆడ వెహికల్ ఉంది చూసుకో. పద్దు ఫాస్ట్ వద్దు, పద్దు. స్లో వాళ్ళు చూడాడా
నాకు ఎట్లా కనిపిస్తుంది అత్తయ్య కళ్ళకు కట్టుకుంటే ఓయమ్మ, వాళ్ళు చూడు ఆపే, వీళ్ళు అంటే ఆపే. రైట్ స్లో స్లో వాళ్ళు చూడు వీళ్ళు స్ట్రైట్ లో స్లో 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 లెఫ్ట్ 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 బాగా నేర్పిస్తాను అమ్మా నువ్వు. లెఫ్ట్ స్లో స్లో స్లో. ఆడ వెహికల్ ఒక మనిషి కూర్చున్నాడా మయ్యా. సైడ్ 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 స్లో స్లో ఆ మనిషి మీద పోతా స్టాప్ అత్తయ్య. స్టాప్. ఇప్పుడు ఎట్లా మనకి అట్లా ఇప్పుడు బ్యాగ్ చెప్పు, వెనక్కి Back. చూసుకుంటా, వెనక్కి చూసుకుంటా Back. నీట్ గా. బ్యాక్ మూవ్ బ్యాక్ బ్యాక్. మధ్యలోకి రా. సైడ్ పోతాను. ఎక్కడ పోతావు? చెట్లు గుద్దుతావా ఎంగతే? సెంటర్కి రా. రేయ్ తలకాయ లేకుండా వదులుతుందిరా. ఏందిరా నేను చెప్పేది? ఇది ఇది ఆడ ఇనే రకమా? ఇంటాదమ్మా మీ ఏం ఇద్దరు తింటాంది? కోఆర్డినేషన్ కలిసల్లా. ఏం తింటాందిరా? నా బొంద తింటాంది ఇది. రే ఎక్కడ రే ఫోన్లు ఉన్నాయిరా, చెట్లు ఉన్నాయిరా, ఎక్కడ పోతుందిరా ఇది సొగిలిది? ఏయ్ ఇప్పుడు Back. వచ్చేసి చెమేలి మేమిద్దరము, నేను నాగార్జున కార్ దిగేసి నువ్వు పద్దు డ్రైవ్ చేసుకుంటా పోయిరాండి అట్లా ఒక రౌండ్. ఆ, ఏమి నీట్ గా గైడ్ చేయి, బాగా కరెక్ట్ గా వద్దు గైడ్ నాయన, చేసినావంటే, మీరుంటేనే నాకు గుండెకాయలు లేవు. మీరు పోతే గుండెకాయలు అస్సలు ఉండవు. కరెక్ట్ గైడ్ చేసినావంటే నీట్ గా బ్యాక్ బ్యాక్ సెంటర్ సెంటర్కి రా. ఎక్కడో పోతానా సొగిలనా? రాంగ్ పోతుంది. చూడే రాంగ్ వెళ్ళిపోతాను. వందాక అట్లా వస్తుందిరా. బండి రాలే నేర్చుకుని ఏంది? దీనికేమి మెడల్ వస్తాయి ఏంది వస్తాయిరా? ఏంది ఇదే నా డ్రైవింగ్? ఏంది అత్తయ్య మీరు అట్లా అంటారు? ఏందిరా? ఆ? ఏంది ఇట్లా చేస్తుంది? బాగా చేస్తాను కదమ్మా. ఏంది చేస్తుందిరా? గంటాయ బ్యాక్ బ్యాక్ అంటే ఇంకా ఈడే ఉంది బిక్ బిక్ అని. ఇది రియలైజేషన్. నీట్ గా చెప్పాలా నువ్వు ఏంది? నేను నీట్గా చెప్తానరా. వాని అమ్మ, బాగా వాని వద్దునా అక్క, నాన్న? వాని అది నేను ఇదే ఓ పని చేస్తున్నా. ఎంతుంటదిరా సరేలే driving? కాదు, ఓ పని చేస్తున్నా నాన్న. 407 కి ఒక 2 days క్లీనర్ గా పోతావా ఎవరు? నువ్వు? నేను తలకాయ తిరుగుతాందలే. అట్లాగా నేర్చుకుంటావు. లేపుతానా కొడక్క. విజిల్ వేసేది, రాయ్ అనేది అవన్నీ నేర్చుకుంటావు. అంటే ఇప్పుడు నన్ను కండక్టర్ దాంట్లో పెట్టినావా ఇప్పుడు ఈడ? ఆహా, ఆ, లేదు, మళ్ళా చెప్తాను. నువ్వు అదేందో దానికి పోతావా అంటానవే. క్లీనర్ చెప్పలేకపోతాను. క్లీనర్ గా పోతావా అని ఏంది చెప్తావరా? గుడ్డి మగన్ దానికి ఏంది చెప్పేది? ఎట్లా తోలుతాను చూడే, ఎద్దుల బండి తోలినట్లు తోలుతాంది. ప్రాక్టీస్ అత్తయ్య. అమ్మా అది రాకనే ఎట్లా విష్ణు వచ్చినావు వీడియో రోడ్డు ఆఫ్ చేయి ఎక్కినావు? విష్ణు. అత్తయ్య తీయమంటే తీస్తావా? ఇంకేందిరా? ఎప్పుడు పోతుందిరా? ఎక్కడెక్కడెక్కడ పోలు పోలు పోలు. ఓ అమ్మ ఈ పాప ఏమో చేస్తుంది. ఒరే ఈ పాపకు డ్రైవింగ్ రాదురా. నువ్వేం ఎట్లా ఒకట్లా మెడల్ తెప్పిల్ల. ఈ పాపని బెంగళూరులో తోలమంటావు ఇట్లా కట్టుకొని. మెడల్ జనాభా అంతా అయిపోయి అంగాడ ఎక్కడెక్కడ అంతా స్ట్రక్ అయిపోతారు మొత్తం. బాబీ కొంచెం ఆపు బాబీ, ఒక్క నిమిషము, ఏమే ఒక్క నిమిషమే. లేదు లేదు, నీట్ తోలుతాను, నీట్ చెప్పాల. ఎప్పుడు చెప్తావు నువ్వు? బాధే బా ఓయ మయ్యా. ఆ, ఏంది బాబీ ఇట్లా తోలుతుంది? నీట్ తోలుతానులే బాగా. బాగా తోలుతాను కదా. అమ్మా ఇది ఓపెన్ చేయమ్మా. ఏమైంది? ఏమత్తయ్య బాత్రూమా? ఒక్క నిమిషమే పని ఉంది. బాత్రూమ్ వస్తుందా? లేదు లేదు పని ఉంది. ఆ? ఒక్క నిమిషం. ఏం చెప్పాయి? ఏమైంది అత్తయ్య? కిందకు దిగి ఆ, నేను చెప్తా అంటాను, డ్రైవ్ చేయమను. ఆ? తప్పించుకుంటున్నారే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. యాడికి? లేదురా, దంతాలు తీసేసిందిరా, తీసేసిందిరా అమ్మా. కాదమ్మా, ఆ పాపకు మెడల్స్ వస్తాయంటే ఆ మాత్రం చేయలేవా? మనందరినీ కొండపోయి నిన్న మన నలుగురిని సెంటర్ జైల్లో పెడతారా నా కొడక, లోపల నా కొడక. మెడల్ ఇవ్వరు మా ఇంకా అయిపోయారా మెంటలోడా? లేదు, ప్రాక్టీస్ లే కడుపుకి ఏం తింటావులే. డోర్ వేసుకో. ఏంది మా మధ్యలో కాంపిటీషన్ జరిగేటప్పుడు అట్లా వెళ్ళిపోతే? ఎవరు మూసుకోలే. నాకు వాని అమ్మ బ్రేకులు వేసేట ఎదరకపోయి డోర్ కూడా అదే తెచ్చుకొని పోయి కింద పడేటట్లున్నాను నేను. అట్లా తోలు బాగా ఏంది తోలుతుంది? దా
రెండు మెడలు చేసుకుంటావా నువ్వు? నా పొద్దు నాయన నమస్కారము. తీసుకో అమ్మా పెట్టుకో, జాగ్రత్తగా బీరువాళ్ళు దాచి పెట్టుకో, లాకర్లో పెట్టుకో. ఇంకో పెట్టుకో అయ్యా. అప్పా ఇంకా తీయప్ప, బెల్ల పెట్టినావు కానీ. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్లు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎట్లా కాంపిటీషన్కి ఎప్పుడు పోతారు? వర్కౌట్ కాదా? ఏమత్తయ్య అంత మాట అంటే? వర్కౌట్ కాదురా, ఆడ మేము ఇంకా తలకాయ కిందకు దించుకొని అయిపోయా, షేమ్ అయిపోయి తలకాయ మొగం ఎత్తి చూపలేక భరించలేనంత ఇదితో వెనక్కొస్తాం రా మేము. ఎందుకు గెలుస్తారు అనిపిస్తాను. నువ్వు పో నాయన, నువ్వు పో, నీకంతా ఉంటే కాన్ఫిడెంట్ ఉంటే నువ్వు పోయి హెల్ప్ ఎంత చేయి. తిప్పుతాను చూడు మన భార్య. ఇప్పుడు కళ్ళకు లేదు కాబట్టిరా. ఏంది అదే ప్రాక్టీస్. ఓయమ్మ వద్దులేరా. అత్తయ్య కళ్ళకు ఉన్నప్పుడు కూడా రివర్స్ ఎట్లా తీసుకున్నాను బాగా కట్టుకున్నారు చూడరా. అవును షెడ్. అత్తయ్య పొట్టెండ్లు చూడత్తయ్య ఎన్ని ఉన్నాయో. ఒకటి వేసుకో, కార్లేకి వేసుకుందామా అత్తయ్య? వేసుకో. మళ్ళీ వాళ్ళు మిందికి వస్తే నేను వచ్చా? కారు వదిలేసి వెళ్ళిపోతా. ముందుకొస్తే నాగార్జున దింపేసి పోదాం. మిందుకు వస్తే ఏముందిలే, అమ్మ మొగం చూపిస్తే వాళ్ళే సైలెంట్. నా మొగలో ఏమైనా వాళ్ళకు డబ్బులు కట్లు పడతాయా?